క్యూరియస్ మైండ్స్ని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళ మైండ్స్ని బ్లంట్ చేసేస్తున్నాం, ఏం పనికి రాకుండా చేస్తున్నాం. అరే పిల్లలు న్యాచురల్గానే క్యూరియస్ ఉంటారు, ఏది పడితే అది నేర్చుకోవాలని, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో వాళ్ళకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ మైండ్ అట్లనే పనిచేస్తుంది. మనం వాళ్ళని తీసుకొచ్చి, అందుకే పిల్లలు ఎక్కువ ఏం చేస్తుంటారు, మన ఇంట్లో వస్తువులన్నీ గెలుకుతూ ఉంటారు, అవి పాడైపోయినప్పుడు వాళ్ళని తిడుతూ ఉంటాం. దాంట్లో ఏముందో చూడాలని వాళ్ళ ఆతృత, తెలుసుకోవాలని ఆతృత. వాళ్ళని తీసుకొచ్చి, అట్లాంటి మైండ్స్ తీసుకొచ్చి ఒక క్లాస్ రూమ్లో 40 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి అస్సలు అర్థం కాని చెత్త చెదారం అంతా వాళ్ళ మైండ్లో నింపడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుందా? బిల్డ్ అవ్వకపోయినా బలవంతంగా నేర్పిస్తున్నాం. ఏం చేయడానికి? వాళ్ళ క్రియేటివిటీని, క్యూరియాసిటీని చంపడానికి తప్ప. ఇక్కడ నుండి ఇన్నోవేటర్స్ ఎట్లా వస్తారు? ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండి వాళ్ళకి ఎన్విరాన్మెంట్, వాళ్ళ క్యూరియాసిటీని బిల్డ్ చేసే దాంట్లో నుండి కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చే ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేయకుండా, ఈకో సిస్టమ్ బిల్డ్ చేయకుండా క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళతో బట్టి పెట్టిస్తే అందులోని జీనియస్లు తయారవుతారా? వాళ్ళకున్న జీనియస్ని చంపి పడేస్తున్నాం మనం. సమస్య, సొల్యూషన్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, లెర్నింగ్ సిస్టమ్ అంతా కూడా న్యాచురల్గా ఉన్న వాళ్ళ ఎబిలిటీస్ని చంపేయకుండా దాన్ని ప్రమోట్ చేసే రకంగా ఉంటే అందులోండి వాళ్ళ జీనియస్ ఇంకా పెరుగుతుంది. ఇంటెలెక్చువల్స్ తయారవుతారు, ఇన్నోవేటర్స్ తయారవుతారు, క్రియేటర్స్ తయారవుతారు. ఎవరు చేయాలి ఇది?